వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. ఢిల్లీ గద్దెనెక్కేస్తున్నాం, బీఆర్ఎస్ పెట్టేశాం, జాతీయ రాజకీయాల్ని ఊపేయబోతున్నాం అంటూ చెప్పిన టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ రాష్ట్రంలోనే, గతంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనే అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ గద్దె మీద నుంచి మా పులి గాండ్రిస్తుందంటే ఈరోజు ఆ పులి ఇంట్లో, హైదరాబాద్ ఇంట్లో ఉండాలా, ఫామ్ హౌస్లో ఉండాలా అని ఒక డైలమాలో ఉంది. ఎస్, ఇవాళ పరిస్థితి అది. ఈ పరిస్థితికి ముందు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ చాలా హంగామా చేసింది. జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసేస్తాం, మహారాష్ట్ర రాజకీయాల్ని తిప్పేస్తాం, కర్ణాటక రాజకీయాల్ని నలిపేస్తాం, తమిళనాడు రాజకీయాల్ని ఊపేస్తాం, అసలు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది, తెలంగాణ అనే దేశ రాజకీయాల్ని శాసించబోతుందన్నారు. ఈరోజు 2019 ఎన్నికలలో వచ్చినటువంటి నెగటివ్ ఫలితాలు, అంటే 2014లో వచ్చినటువంటి ఫలితాల కంటే 2018లో మెరుగైన ఫలితాలు పొంది 2019కి వచ్చేసరికనే నెగటివ్ పట్టుబట్టారు కదా, నెగటివ్ వైపు వెళ్ళారు కదా అంటే అసలు దానికి అవకాశం ఇవ్వకుండా అసలు తెలంగాణ మోడలే భారతదేశానికి మోడల్, గుజరాత్ మోడల్ లేదు, కేరళ మోడల్ లేదు, ఢిల్లీ మోడల్ లేదు, ఏ మోడలు లేదు అని చెప్పేసి ఒక చర్చ తీసుకొచ్చారు. అదే ఢిల్లీ గద్దెనెక్కి గర్జించాల్సిన పులి, గర్జిస్తానన్న పులి ఎక్కడుంది? అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ హడావిడి చేసిన అభినవ స్వయం ప్రకటిత రైతు బాంధవుడు ఎక్కడా? ఎస్, ఈ విషయాలన్నీ మనతో బట్టి ఈరోజు మాట్లాడటానికి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి ఉన్నారు, విశ్రాంత అధ్యాపకులు, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు, అట్లాగే సెఫాలజిస్టు, ఎలక్షన్ స్ట్రాటజిస్టు డాక్టర్ బాలా కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. వెల్కమ్ వినాయక్ రెడ్డి గారు. నమస్కారం. నేను ఇంట్రడక్షన్ చెప్పింది చూస్తుంటారు కదా, అసలు ఎంత హడావిడి చేశారు ఎన్నికల ముందు. 600 కార్లలో హైదరాబాద్, నాందేడ్ ర్యాలీ చేశారు. భారీగా అసలు మేము మహారాష్ట్ర రాజకీయాన్ని శాసించేస్తామన్నారు. కర్ణాటకలో జనతాదళ్తో కలిసి అధికారంలోకి వచ్చేస్తామన్నారు. తర్వాత తమిళనాడు రాజకీయాలకు కూడా ఒక కొత్త రూపం ఇస్తామన్నారు. ఇక్కడ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇట్లా చూస్తే పంజాబు, ఛత్తీస్గఢ్ లాంటి నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి వెళ్ళి రైతుల్ని కూడగట్టడానికి కొంత హంగామా చేశారు. ఇవన్నీ వాస్తవం. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఫలితాలు, ఈ రెండింటికి ఎట్లా బ్యాలెన్స్ చూస్తారు? మొదట్లో 2014లో ఏదైతే ఉందో, 2004లోనే వచ్చినప్పుడు ఏంటంటే అప్పటికే ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈయన సరే ప్రజా ఉద్యమాలు, ఈయన ఒక్కడే ఉద్యమం చేసిండని కాదు, ప్రజా ఉద్యమాల్ని రాజకీయంగా ఉపయోగించుకొని అధికారం రాగలిగాడు. అప్పుడు ఈయనకి వచ్చింది 63 నుంచి వెళ్ళి 15 తెలుగుదేశం, కొంతమంది 20 దాకా కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది. అయితే ఈయన స్ట్రాటజీ ఏంటంటే ఈయన వర్కింగ్ సిస్టమ్ కాకుండా, అంటే ప్రజలకి ఏ మోడల్ని, ఏ పద్ధతుల్ని ఉపయోగించినట్లయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది, సామాజిక న్యాయం కానివ్వండి, ఆర్థిక న్యాయం కానీ ఎట్లా జరుగుతుందని అదే ఆలోచనలో పోకుండా నాకు వచ్చిన అధికారాన్ని జీవితాంతం పదిలం చేసుకోవడానికి కోసం ఏం చేశాడంటే ముందు తెలుగుదేశాన్ని కబలించేశాడు. కబలించేసిన తర్వాత కూడా ఆగకుండా ఏం చేశాడంటే ముందు కాంగ్రెస్ని వీక్ చేయడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ని వీక్ చేసిన తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు కాంగ్రెస్లో కొద్దిమందే వచ్చారు. దాని తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ కేంద్రంలో లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో దెబ్బతినడం వల్ల ఈయన ఏం చేశాడంటే ముందు ఈయన ఎప్పుడు కూడా రాజకీయాల్ని డబ్బుల్ని నమ్ముకొని చేస్తాడు, ప్రజల్ని నమ్ముకొని చేయడు. అందువల్ల ఏమైందంటే 2018లో కొంత వ్యతిరేకత ఉన్నా కానీ ప్రతిపక్షాల మీద ప్రజలకి సరైన నమ్మకం లేకపోవడం వల్ల ఇతను గెయిన్ కావడం జరిగింది. కానీ 2018లో ఏదైతే 88 సీట్స్ వచ్చినాయో, 88 సీట్స్ వచ్చిన తర్వాత కూడా స్టేబుల్గా ఉండే గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలని వీక్ చేయడం వల్ల ఏంటంటే 12 మంది కాంగ్రెస్ వాళ్ళని, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని మొత్తాన్ని ఊడ్చేస్తే ఈయన ఏమనుకున్నాడంటే
ఇంతమంది నా వెంబడి ఉన్నారు కాబట్టి ఇక ఈ తెలంగాణ లోపల నాకు ఎదురులేదు. Yeah. అంటే ఏ పార్టీ కూడా బతికి బట్టగట్టే అవకాశం లేదు కాబట్టి Yeah. నేను ఇక్కడ ఇక చేయగలిగేది ఏమి లేదు, నేను ఏది చెప్తే అదే నడుస్తుంది అనేది ఆయన ఒక భావనలోకి వచ్చాడు. అంటే తెలంగాణలో తిరుగులేదు కాబట్టి జాతీయ రాజకీయాలను కూడా శాసిస్తామని చెప్పారు. అంటే 2019 ఎన్నికల్లోనేమో హంగ్ వస్తే మేము కీలకం అన్నాళ్ళు 2023 ఎన్నికలకి ముందు జరిగినటువంటి ప్రచారం, పార్టీ పేరుని జాతీయ పార్టీగా మార్చిన దగ్గర నుంచి జరిగిన ప్రచారంలో అసలు మేము మా పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్పారు. ఈ మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యం అంటే కేవలం 17 సీట్లు మాత్రమే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి మొత్తం జాతీయ రాజకీయాలను అసలు మేము తప్ప ఎవరూ లేరు అని చెప్పాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఈయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈయన నేషనల్ లీడర్స్ని కలవడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజల ఆవేదనని అర్థం చేసుకొని చాలా నేషనల్ పార్టీలన్నీ కూడా ఈయనకు సహకారం అందించినాయి. ఈయన ఏమనుకున్నాడంటే వాళ్ళు ప్రజల దృష్టిలో పెట్టుకొని సహకారం అందించారు తప్ప ఈయన ఏమనుకున్నాడంటే నాకే అందిస్తున్నారు, నేనే అనే తీరుగా ఈయన బిహేవ్ చేశాడు. మేము కూడా చూసాం అది. దాని తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో నాకు ఎదురు లేదనుకుని ఇక నేను జాతీయ రాజకీయాలలో వెనకట రాజులుగా అశ్వమేధ యాగం చేస్తారు చూడండి, ఆ రకంగా ఈయన జాతీయ రాజకీయాలలో ఉండాలి అనే పద్ధతిలో పోయాడు. పోయిన తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా ఈయనను బీజేపీకి అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయనేది ఇట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. అంటే కొంత రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ అవగాహనతో ఏమైందంటే ఇక్కడ మన యాక్చువల్గా తెలంగాణ లోపల ఈయన 10 సంవత్సరాల లోపల 9.5 సంవత్సరాల లోపల దాదాపు 7,000 మంది రైతులు చనిపోయారు. ఎప్పుడు కూడా రైతుల్ని పరామర్శించిన సంఘటన లేదు, ఎక్కడ కూడా ఎవరు చనిపోయినా పరామర్శించట్లేదు. కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా పెట్టుబడిదారులు చనిపోతే మాత్రం ఈయన పరామర్శించడం, దగ్గరికి పోవడం, చేయడం అవన్నీ కూడా మనం చూసాం. వాళ్ళని ప్రభుత్వ లాంఛనాలతోటి కూడా చేయడం మనం చూసాం. అయితే ఈయనేం చేశాడు, ఇక్కడ రైతులను పట్టించుకోకుండా ఇక్కడ నేనేం చెప్తా అది నడుస్తుందని దేశంలో పంజాబ్లో మేము కూడా పంజాబ్లో రైతులు ఢిల్లీ దగ్గర స్ట్రైక్ చేసినప్పుడు నేను మా మిత్రుడు యాదగిరాచారు ఒక 3-4 రోజులు అక్కడ పోయి అధ్యయనం చేశాం. ఆయన అప్పుడు ఆ రైతు ఏవైతే చట్టాలు వచ్చినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో, రాజ్యసభలో సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి నేను బీజేపీకి వ్యతిరేకమని బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లను ఈయన క్యాష్ చేసుకోవాలి, బీజేపీకి వ్యతిరేకమైన వాళ్ళని కూడగట్టాలి అనేది బీజేపీ స్ట్రాటజీని ఈయన ముందుకు నెట్టారు. అయితే ఈయన ఏం చేశాడు, ఇక్కడ రైతులు పట్టించుకోకుండా ఎప్పుడైతే పంజాబ్ రైతులు పోయి 3 లక్షలు ఇవ్వడము, బీహార్ పోయినప్పుడు మీరు గమనించి ఉంటారు, బీహార్ నితీష్ కుమార్ ఈజ్ నాట్ అంటే ఆయన స్టేజ్ మీద ఉండగానే ఆయన దిగిపోవడం జరిగింది ఏనేదో మాట్లాడుతూ ఉంటే. అట్లనే జార్ఖండ్ పోయినప్పుడు కూడా ఆయన చీఫ్ మినిస్టర్ కూడా ఏం పట్టించుకోలే. అంటే జాతీయ నాయకులకి ఎప్పుడైతే బీజేపీ తోటి ఈయన ఎలైన్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంలో వాళ్ళు అర్థం చేసుకుని ఎవ్వరు కూడా ఆయన దగ్గర రానియలే. మీరు చూడండి, తమిళనాడు పోయాడు, తమిళనాడు పోయినా స్టాలిన్ ఏం పట్టించుకోలే. ఏ నేషనల్ పార్టీలు కానీ రీజనల్ పార్టీస్ కానీ ఈయన నాయకత్వాన్ని కానీ ఈయన నమ్మేవాళ్ళు లేడు. నమ్మిన కుమారస్వామి కూడా ఏం చేశాడు, దాని తర్వాత ఎప్పుడైతే కర్ణాటకలో మీకు ఎలక్షన్లు వచ్చినాయో ఈయనను పట్టుకుంటే మనం మునిగే పరిస్థితిలో ఉందనేది ఆయన కూడా గ్రహించి ఆయన కూడా వదిలేశాడు. ఈయన ఎప్పుడు రియలైజ్ కావాల్సి ఉంటే సర్కారు 16 సీట్లని ఎప్పుడైతే నినాదం ఇచ్చి దీంట్లో పోయి మేము ఢిల్లీలో చక్రాలు తిప్పుతాం, అక్కడంతా హంగు వస్తుంది, మేమే ప్రధానమైపోతాము అనే దాంట్లో పోయాడు. ఎప్పుడైతే సర్కారు 16 అన్నప్పుడు 9 వచ్చినాయో అప్పుడు రియలైజ్ కావాలి, కానీ అప్పుడు ఆయన రియలైజ్ కాలే. రియలైజ్ కాకపోగా ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల లోపే దాన్ని జాతీయ పార్టీగా మార్చడం, అసలు నెక్స్ట్ మేమే దేశంలో అధికారంలోకి రాబోతున్నాం అంటూ అంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది అయిపోయింది, ఇప్పుడు జాతీయ పార్టీ అనేటటువంటి ఫ్రంట్ అయినప్పుడు ఏమైందంటే ఈయన మమతా దగ్గరికి పోయాడో రకరకాలుగా మాట్లాడాడు, కానీ ఎవ్వరు కూడా ఆ ఫ్రంట్లో జాయిన్ కావడానికి కానీ దాని పట్ల సుముఖత వ్యక్తం చేసిన వాళ్ళు కూడా మనకు ఎక్కడ కనపడలేదు.
ఆ రకంగా ఈయన ఏం చేశాడు, ఇక ఫ్రంట్ పెట్టిన ఫ్రంట్ కూడా లాభం లేదనే పరిస్థితికి వచ్చినప్పుడు ఈయన జాతీయ పార్టీ పెడితే అసలు ఇది ఒక తెలంగాణలో ఒక ఎకనామిక్ మోడల్ అని, లేకపోతే ఇక్కడ తలసరి ఆదాయం విపరీతంగా పెరిగిందని, అంటే లేని తలసరి ఆదాయం, తలసరి కరెంటు వినియోగం తలసరి కరెంటు మన 7వ స్థానం 8వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఏం లేదు. తలసరి ఆదాయాలు కూడా, తలసరి ఆదాయం అనేది అభివృద్ధి చెందిన దేశాల లోపల వాళ్ళని బూస్ట్ చేసుకోవడానికి కోసం ఈ తలసరి ఆదాయం తీసుకొచ్చారు. కానీ మీకు వచ్చే ఆదాయాన్ని, ఒక కార్మికుడికి వచ్చే ఆదాయాన్ని జాయింట్ చేసి చూస్తే అది వాడికి ఏం సంబంధం ఉంటుందంటే, తలసరి ఆదాయం అనేది ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కాదు. తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు, తలసరి జీవన ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంతర్జాతీయంగా చర్చ ఉంది. అది చర్చ ఉంది. అసలు జీవన ప్రమాణాలలో ఇప్పటికీ ఈ మన యుఎన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. మన దేశం లోపల 64% మంది సరైన ఆహార పదార్థాలు లేకుండా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళకి నిజంగా మీరు అన్నట్టు జీవన ప్రమాణాలు పెరిగితే తప్ప అది ఆర్థిక అభివృద్ధి కిందకి రాదు, సామాజిక అభివృద్ధి కిందకి రాదు. అదే క్రమంలో ఆయన చెప్పిన మాట, ఇది కేరళ మోడల్ కాదు, పంజాబ్ మోడల్ కాదు, ఢిల్లీ మోడల్ కాదు, గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శం, తెలంగాణ మోడల్నే దేశం అంతా ఆలోచించబోతోంది. అదే సందర్భంలో తెలంగాణ మోడల్ని ప్రపంచానికే ఆదర్శంగా మారుస్తా అన్నాడు. ఈరోజు ఆ మోడల్ అంత గొప్పగా చెప్పిన మనిషి ఈరోజు ఎక్కడ? అంటే మనం టీవీ ముందర మాటలుగా అసలు మోడల్ అనే దానికి ఆయన అర్థం ముందు చెప్పాలి. అసలు ఎకనామిక్ మోడలా లేకపోతే సోషల్ మోడలా? ఇప్పుడు ఎకానమీ అంటే 2 రకాలు, క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే సోషలిస్ట్ ఎకానమీ. ఈయన ఏ మోడల్ని అనుసరిస్తున్నది ముందు చెప్పాలి. ఈయన సోషలిస్ట్ అయితే కాదు, ఈయన క్యాపిటలిస్ట్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏముంటుందంటే మోడల్, ఆల్రెడీ మోడల్స్ ఉన్నాయి, ఈయన కొత్తగా ఇచ్చే మోడల్ లేదు. ఈయన మోడల్ ఏంటంటే డబ్బులు పెట్టి ఓట్లు ఎట్లా కొనాలి, అది పార్టీ డబ్బులు కాకుండా గవర్నమెంట్ డబ్బులు ఓటర్లకు చేర్చి, ఏది వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు అనే పేరు మీద డబ్బులు వాళ్ళకి చేర్చి వాళ్ళ నుంచి ఓట్లు కొనుక్కోవడం అనే ఉద్దేశం మోడల్ తప్ప ఇంకా వేరే మోడల్ లేదు. యాక్చువల్గా ఉన్నాయి 2 మోడల్స్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ మోడల్స్ ఉన్నాయి. ఈయన చెప్పింది ఏంటంటే, ఈయనకి ఎప్పుడు కూడా మీరు చూడండి, డబ్బులతోటి ఏదైనా చేయగలను. ఇంతమంది ఇప్పుడు యాక్చువల్గా ఈయన కంటే ముందు చాలా హేమీలు రీజనల్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా దేశం మీద పడి తిరగలే. ఈయన ఏమనుకుంటే డబ్బులు ఇస్తే నేను ఏదైనా చేయగలను అనే దాంతో ఎవరు తిరగలేదు అనే క్రమంలో తెలుగు నాయకులు ఒక 2 పేర్లు చెప్తాను. భారతదేశం పార్టీ పెడతానని చెప్పిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితమయ్యారు. అట్లాగే ఈయనలాగానే మొత్తం జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేస్తానని 2019లో చెప్పిన చంద్రబాబు కూడా ఇదే పరిస్థితిలో ఓడిపోయారు. ఈయన మూడో తెలుగువాడు, జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేస్తానని, అసలు జాతీయ రాజకీయాన్ని ప్రభావితం కూడా కదా, శాసిస్తా అన్నాడు. శాసిస్తానని చెప్పిన వ్యక్తులు మూడో వ్యక్తి. ఎక్కడున్నాడు ఇప్పుడు, అంటే రాజకీయంగా ఎక్కడున్నాడు? ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2023 ఎలక్షన్లో ఎక్కడైతే అయినాయో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయనే కాదు, ఒకసారి మీకు మనం వెనకకు పోయినట్లయితే కాంగ్రెస్ స్ప్లిట్ అయినప్పుడు రెడ్డి కాంగ్రెస్ అండ్ ఇందిరా కాంగ్రెస్ అనేది ఒకటి వచ్చింది. అప్పుడు రెడ్డి కాంగ్రెస్, వెంగళరావు, బ్రహ్మానంద రెడ్డి లాంటి హేమీలంతా కూడా రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఒక్క చెన్నారెడ్డి మాత్రమే కాంగ్రెస్లో ఉన్నాడు, ఇందిరా కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే చెన్నారెడ్డి చాలా మందికి ఫోన్లు చేస్తే నిలబడటానికి నిరాకరించారు, ఈ పార్టీ గెలవదు ఎందుకు అని. కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, ఈయన కానీ ఇంకెవాళ్ళు కానీ గ్రహించాల్సింది ఏంటంటే, ప్రజలు ప్రతిపక్షం అవుతారు. క్యాండిడేట్ అప్పుడు అరవింద్ కుమార్, వినాయక్ రెడ్డి నిలబడింది అనేది ప్రజలు ఓన్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అసలు క్యాండిడేట్స్ గురించి ఆలోచించారు. చాలా ఎన్నికలు ఇప్పటి వరకు మనం చూసాం. ఈయన అది గ్రహించకుండా, అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలి, అంతకు ముందు జరిగిన సంఘటనలను గుర్తుపెట్టుకొని వర్తమానంలో నేను ఏం చేయాలి, భవిష్యత్తులో వర్తమానం ఆలోచించుకో, భవిష్యత్తులో ఏం చేయాలని ఆలోచించాలి. అంటే ఈవెన్షియల్ కోఆర్డినేషన్ అంటే కరెక్ట్గా చూసుకున్నట్టయితే, క్రోనలాజికల్ ఆర్డర్ పరిశీలించినట్టయితే వేరుగా ఉండేది. మనతోటి డాక్టర్ బాలా జాయిన్ అయ్యారు. బాలాగారు నమస్కారం. నమస్తే. హలో బాలా, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. బాలాగారు, ఇప్పుడే మాట్లాడుతున్నాం, మీరు వచ్చే ముందే మీరు కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. అయితే ఢిల్లీ గద్దె మీద నువ్వు కూర్చొని గాండ్రిస్తానన్న పులి ఈరోజు తెలంగాణలో అధికారం కోల్పోయి ఎక్కడుంది అనే ప్రశ్నలో, అంటే రాజకీయంగా ఎక్కడుంది అనే ప్రశ్న.
ఎట్లా చూడాలి సార్ అయితే నేను మీకు ఒక ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నలోనే కొంచెం కరెక్షన్ ఉంది. చెప్పండి. అసలు సొసైటీలో ఇప్పుడు అడవులు ఉన్నాయా? ఓకే, అడవులు ఉంటే పుల్లు ఉంటది. అడవిలే లేని ప్రదేశంలో మనం బతుకుతుండే పుల్లులు ఎక్కడి నుంచి వస్తాయి? పుల్లులు లేక నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచో ఫారెన్ కంట్రీ నుంచి పుల్లులు దింపుకొచ్చి ఇండియన్ జనాలకు చూపిస్తున్నారు. ఓకే, ఆ పుల్లులు ఏం చేయకుండా మీరు పుల్లు ఉన్నారని చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓకే 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 సో దీన్ని ఎలా జస్టిఫై చేయాలో ఇంకా అర్థం కావాలి. ఓకే సరే. సో ఇప్పుడు ఆయన పులిని సంభాషించకుండా ఒక రాజకీయ నాయకుడు ఓడిపోయిన మాజీ సీఎం అని సంభాషిద్దామా? ఓకే, మాకేం అభ్యంతరం లేదు. రైట్, ఓకే, డన్. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పులి అనేది నేను కానీ వినాయక రెడ్డి గారు కానీ మీరు కానీ కాదు, అది స్వయం ప్రకటిత పులి. సార్ అసలు ప్రకటితని పక్కన పెట్టండి, అడవి లేదంటున్నా. కమ్ టు యువర్ రెస్క్యూ. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. పులి కాదు. సరే, ఓడిపోయిన రాజకీయ నాయకుడు, ఢిల్లీ గద్దెని శాసిస్తానన్న రాజకీయ నాయకుడు ఇవాళ ఎక్కడున్నారు? ఢిల్లీ ఏమీ లేదండి. చాలా వరకు ఏమైపోయిందంటే హవా అనేది ఉంటది అనమాట. హిందీలో ఒక సామెత ఉంది, నాచనా అయానీతో అంగన్ బింగా అని చెప్పేసి. అది సార్కి కూడా బాగా తెలుసు. తెలుగులో ఇంకో సామెత ఉంది. ఇలా ఏంటంటే సామెత, బాబు డాన్స్ చేయరా బాబు అంటే స్టేజ్ బాగాలేదు అన్నాడంట. సో అదే విధంగా కేసీఆర్ ఏమనుకున్నాడంటే, ఆయనకు హవా నడిచినప్పుడు జర్నలిస్టు కాలనీ మన పాశ్యం యాదగిరి గారి ఇంటి దగ్గర నుంచి ఎర్ర కారు వేసుకొని ఆయన అలా తిరుక్కుంటూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ గూడ ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళేసరికి సీఎం అయిపోయాడు. తెలియకుండా సీఎం అయిపోయేసరికి ఏమైపోతుంది మీకు? ఆటోమేటిక్ గా గర్వం అనేది పెరుగుతుంది. మీ మాటలో శ్లేష మా ఇద్దరికి అర్థమైంది, వీక్షకులు కూడా అర్థం కావాలంటే కొంచెం ఎలాబరేట్ గా చెప్పండి. మా ఇద్దరికైతే అర్థమైంది. కొంచెం ఎలాబరేట్ గా ఏమైపోయిందంటే సార్, లక్కీ మీద కొట్టిన సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. ఓకే, బై ఎఫర్ట్స్ కాదు, షోల్డర్ ఎఫర్ట్స్ తో కొట్టలే సీఎం పదవిని. ఓకే, ఆయన లక్ మీద వచ్చింది అది. 2014 స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత త్రిముఖం పోటీలలో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆంధ్ర విభజన జరిగిపోయి కొన్ని పార్టీలు అటు వెళ్ళిపోయాయి, మరికొన్ని పార్టీలు ఇక్కడ ఉండిపోయి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయడంతో ఆయనకు స్థానాలు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయకుండా ఆయన సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. అది ఏంటి, లక్కీగా వచ్చింది. దీంతో పాటు 2018లో యాంటీ ఇంకంబెన్సీ జనరేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది, పబ్లిక్ లో అన్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది, వ్యతిరేకత పెరిగిపోయిందని తెలుసుకొని ఇమీడియట్ గా ఏం చేశారంటే 1 year బిఫోర్ ఎలక్షన్స్ పెట్టేసి ఆ సెన్స్ అనేది, ఆ స్మెల్ ఆఫ్ సెన్స్ అనేది రాకముందే ఎలక్షన్స్ ముగించిపోయారు. సో ఆ క్రమంలో ఏమైపోయిందంటే ముఖ్యంగా ఈయనకు అక్కడ కూడా ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ అదే. ఈ ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల విధంగా ఏవైతే మనం సీట్లు ఒకసారి చూసుకుంటున్నామో ఈ ఓటర్ల ప్రభావితం వల్ల ఇక్కడున్న సీట్ల ఇంపాక్ట్ వల్ల ఆయన గతంలో అంటే 2018లో కూడా మళ్ళీ గెలవడము, రూరల్ ఓట్ బ్యాంక్లో కూడా కొంచెము అన్రెస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది క్యాచ్ చేసుకోలేకపోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో సరిగ్గా వ్యవహరించలేకపోవడము, ఇలాంటివన్నీ కారణాలతో ఆయన మళ్ళీ గెలవడం అనేది జరిగింది. ఈసారి ఏమైపోయిందంటే తేట తెల్లం అయిపోయింది, హీఈస్ అ ఫెయిల్యూర్ సీఎం అని చెప్పేసి అని. ఏ విధంగా ఫెయిల్యూర్ సీఎం అంటే డిక్టేటర్షిప్ అవ్వడానికి ఇదేమన్నా వాళ్ళ బాబు గారు జాగ్రియా అంటే నేను అనట్లేదండి. బై ద వే ఐఎమ్ సారీ, వ్యూవర్స్ చూసే వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రజలు అంటున్నారు మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని చెప్పేసి అని మేము చేశాము. దాంతోపాటు మన సార్ కూడా బాగా తెలుసు, ఒక యాత్ర కూడా బస్సు యాత్ర చేశారు సార్ వాళ్ళు, మన అనుకుని మురళి గారితో, వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేసాం. మేమందరం టూర్లకు వెళ్ళాం. ఏం సార్ మీకు బాగా ఐడియా ఉండే ఉంటది. జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మేము చెప్తున్నాం. అంతేగాని మొన్న కేటీఆర్ గారు అన్నట్టు సర్వేలు అన్ని ఏజెన్సీలు మాకు వచ్చి క్షమాపణ చెప్తాయంటే మరి ఈ రోజు కేటీఆర్ గారు ఎవరికి క్షమాపణ చెప్పాలి? మా సర్వే ఏజెన్సీలకు అన్నిటికీ వచ్చి క్షమాపణ చెప్తారా? ఆయన ఇన్ని రోజులు పెట్టుకున్న ఫేక్ ట్విట్టర్, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్, ఫేక్ యూట్యూబ్ అకౌంట్స్, ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఐటీ కంపెనీలను మభ్యపెట్టుకొని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆయన ఫండింగ్లు చేసి ఆర్టిస్టులని కొనుక్కొని ఆర్టిస్టులను పెట్టి
ఇంత ఫేక్ ప్రోపగండా చేసిన కేటీఆర్ గారు ఈరోజు ఎవరికి సమాధానం చెప్తారు? మరి ఇదే ఏజెన్సీలకి జెన్యున్ గా పనిచేసిన ఏజెన్సీలకు కూడా సమాధానం చెప్తారా? క్షమాపణ చెప్తారా? మరి చెప్పరు. ఎందుకు అంటే ఫేక్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది, రియాలిటీ అనేది ఎప్పుడైనా నిలబడుతుంది అన్న దాంట్లో మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చేసినప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆర్ని, కేటీఆర్ని, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని తిరస్కరించడం అయితే జరిగింది. ఆ తిరస్కరించిన దాంట్లో ఈ రోజు వాళ్ళ యొక్క కోపానికి గురైన పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ. అండ్ రెండో విషయము, టిఆర్ఎస్ పార్టీ ఓన్లీ బిలాంగింగ్ టు తెలంగాణ మాత్రమే, తెలంగాణ సమాజానికి మాత్రమే. ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిపోయిందో, తెలంగాణ అనే పేరు పదం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, టిఆర్ఎస్ పార్టీ అనేది నో మోర్. సో కాబట్టి కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు కూడా భూస్థాపితం అయిపోయింది. అది ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సైఫాలజిస్ట్ గా ప్రజల యొక్క మైండ్ సెట్, మూడు మెథడాలజీని ఒకసారి మనం కంపారిజన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో 1 minute సార్, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలు కాదు కదా, గల్లీ రాజకీయాలు కూడా చేయలేని పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. మీ ప్రిడిక్షన్ లాగంటే ఇది చెప్తున్నారు, మీ పొలిటికల్ ప్రిడిక్షన్. ఇట్ ఇస్ నాట్ అన్ ఆస్ట్రోనాటికల్ ప్రిడిక్షన్, పొలిటికల్. అంటే ఇప్పటి నుంచే మేము అదే మాట్లాడుతున్నాము. వరుసగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలిస్తే అంటే కామన్ మ్యాన్ కూడా ఒక ఐడియా వస్తుంది. అయితే ఆ క్రమంలోనే ఇక్కడే ఒక విషయం ప్రస్తావన అర్హం. అదేంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారే క్రమంలో బీఆర్ఎస్ పోయి అది గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితి అయింది అనే ఒక సెటైరికల్ కామెంట్స్ కూడా బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? జిఆర్ఎస్, మీరు గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు, గ్రేటర్ హైదరాబాద్ కాదు, జిఆర్ఎస్. ఎస్ గ్రేటర్ రీజనల్ సమితి అది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ రీజనల్ సమితిగా ఎందుకు మారిపోయిందంటే మీరు అన్నట్టు టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు ఉన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా, డివిజన్ ఎలక్షన్స్ లో ఇక్కడ కూడా పోయిందంటే ఇంకా అసలు నేను చెప్తున్నాను కదా, పొలిటికల్ ప్రొడిక్షన్స్ లో అది కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోయినట్టే. భారతదేశంలో పార్లమెంటు స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ దేశం మొత్తం రాజకీయం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 540 చిల్లర ఉన్న ఎంపీ స్థానాలు రాష్ట్రాలలో వాళ్ళ యొక్క శాఖల్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భౌగోళికం ఉంటుంది, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ని చూసుకుంటూ అక్కడ ఇమ్మీడియట్ గా కమిటీలను వేసుకుంటూ రావాలి. ఈయన ఏం చేశాడంటే బీజేపీ పార్టీ ప్యాకేజ్ ఇచ్చింది, ఆ ప్యాకేజ్ తీసుకోవడము, వచ్చి రావడము, బీఆర్ఎస్ పెట్టడము, వీళ్ళకి సపోర్ట్ చేసుకోవడము, భారతదేశంలో యాంటీ బీఆర్ఎస్ ఏదైతే యాంటీ బీజేపీ తయారవుతుందో యాంటీ బీజేపీ తయారయ్యే ప్రతి ప్రదేశాలలో కూడా ఈయన ఎంపీలను కొనుక్కోవడానికి ప్లాన్ వేసుకున్నారు. అది మొత్తం బెడిచికొట్టింది. బాలగారు పెద్ద పెద్ద అభియోగం చేస్తున్నారు, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని. ఇందులో సార్ మీకు అందరికి చెప్తున్నాను, ఓపెన్ గా ప్రజలు తెలుసుకోవాలి. డబ్బులు తీసుకోవడం అంటే ఎలా మీకు చెప్తున్నాను చూడండి. ఏ పొలిటికల్ పార్టీకైనా డొనేషన్స్ 3 రూపాయల్లో వస్తాయి. ఒకటి క్యాష్, ఒకటి బ్యాంక్ ట్రాన్స్ఫర్. 3వ రూపం ఏంటో తెలుసా? ఇది వరకు ప్రజలకు ఎవరికి తెలీదు. కావాలంటే రమ్మని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను, ప్రూవ్ కూడా చేస్తాను. నేను ప్రతి పొలిటికల్ పార్టీకి కూపన్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ కూపన్ సిస్టమ్ ఏంటో తెలుసా? కార్పొరేట్ వ్యవస్థలతో టైఅప్ పెట్టుకొని వీళ్ళు పదవిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి నచ్చినట్టుగా జీవోలు ఇవ్వడానికి, వాళ్ళకి నచ్చినట్టుగా ట్యాక్స్ ఎవిషన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి నచ్చినట్టుగా పాలసీస్ డిజైన్ చేయడానికి, దిస్ ఇస్ ద కూపన్ సిస్టమ్. ఓకే. అంటే ప్రజల కోసం వీళ్ళు జీవోలు కానీ, బిల్లులు కానీ, లేకపోతే వీళ్ళకి సంబంధించి ప్రజల కోసం ఏం చేయరు. కార్పొరేట్ వ్యవస్థల కోసము, అందులో ఉన్న లబ్ధిదారుల కోసము, అందులో ఉన్న పొలిటికల్ కి ఎవరైతే ఫండింగ్ చేస్తుంటారో వాళ్ళ కోసం చేస్తారు తప్ప ప్రజల కోసం ఏం చేయరు. నేను ఆల్రెడీ ప్రూవ్ చేస్తాను. ఏ పొలిటికల్ పార్టీ ఛాలెంజ్ వస్తుంది రమ్మని చెప్పి మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. అదే సందర్భంలో బీఆర్ఎస్ అప్పట్లో ప్రారంభించినటువంటి యాక్టివిటీస్ కానీ, అప్పట్లో బీఆర్ఎస్గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో చేసినటువంటి యాక్టివిటీస్ కానీ నాన్ బీజేపీ గవర్నమెంట్స్ అధికారంలో ఉన్న చోట్ల మాత్రమే చేశారనేది ఒక విమర్శ. సార్ నేను మీకు ప్రాక్టికల్ గా ఒకటి చెప్తాను చూడండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే కాదు, బీజేపీ పార్టీ వ్యూహంలో ఇంకొక పార్టీ పేరు కూడా చెప్తాను, బీసీవై పార్టీ అని చెప్పి ఆంధ్రలో కొత్తగా ఒక పార్టీ వచ్చింది. అవునా? ఓకే. బోడే రామచంద్ర యాదవ్ అని చెప్పేసి అని ఒక బీసీవై పార్టీ తీసుకొచ్చాడు. ఆయనని ఇప్పుడు దాకా కూడా స్టేట్ పోలీసులు కానీ, సెంట్రల్ పోలీసులు కానీ
సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్స్ ఇచ్చి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి ఆయనకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆయన లాస్ట్ ఐటీ రిటర్న్స్ మీరు ఒకసారి తీసుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీజేపీ పార్టీ డబ్బులు ఇచ్చి మోపిస్తోంది. ఆయనకు ఒక ఫేక్ ఇంటి దగ్గర గొడవలు జరుగుని ఏదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద దాడి జరిగితే ఆయనకు వై కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చారు. ఎందుకు వై కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చారు? బీజేపీ అండదండలు ఉండడం వల్ల ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఫండింగ్ ఇచ్చి ఓట్లను చీల్చి వాళ్ళకు ఎక్కడైతే ఓట్ బ్యాంకింగ్ లేదో, ఎక్కడైతే వాళ్ళకి సీట్లు రావట్లేదో వాళ్ళ సెక్యూరిటీ కోసము ఇలాంటివన్నీ చేయడంలోనే బీఆర్ఎస్కి ఇచ్చింది, అటు బీసీవై పార్టీకి ఇచ్చింది. నేను ఈ రోజు చెప్తున్నా, రాజనీస్ వాళ్ళకి చెప్తున్నా, మీరు వెళ్ళి 24/7 ఆ బీసీవై పార్టీకి అధినేత ఎవరైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ దగ్గర మీరు కెమెరా పెట్టుకుని కూర్చోండి. ఆయన తిరిగే డబ్బులు, వేసే దండలు, ఆయన పూలు ఖర్చు పెడితే ప్రతి రూపాయి లెక్క తీమని చెప్పండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుస్తుంది మీకు. బీజేపీ అండదండలే. మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కంటెస్ట్ చేశాడు ఆయన. బీసీవై పార్టీ అనేది తెలంగాణలో కంటెస్ట్ చేసింది. తెలంగాణలో కూడా వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్తలు పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయండి. బీఫామ్ వాళ్ళు ఇచ్చున్నారు కదా, నామినేషన్స్ ఫైల్ చేశారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఆయన ఆఫీస్ చూడండి, ఆయన మెయింటెనెన్స్ చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని డబ్బులు? బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కార్లను ఎందుకు ఇంతవరకు ఇన్స్పెక్ట్ చేయలేకపోతున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? స్టేట్ బార్డర్ పోలీసులు ఏం చేస్తున్నారు? స్టేట్ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడున్న పోలీసులు ఏం చేశారు? లక్షల రూపాయలు బ్యానర్లు, ఏ హోర్డింగ్ చూసుకున్నా, ఆంధ్రాకి వెళ్ళినా తెలంగాణకి వెళ్ళినా హోర్డింగ్స్ మీద హోర్డింగ్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయనకి? ఏ వ్యాపారవేత్త ఆయన? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి? బీజేపీ మొత్తం ఫండింగ్ చేస్తుంది కాబట్టి ఈరోజు అలాంటి పొలిటికల్ పార్టీలకి ఫండింగ్ పెట్టుకుని బీసీవై పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలకి కూడా వీరు ఫండింగ్లు ఇచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాను అంటే, మీరు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అలిగేషన్ అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనట్లేదు, బీసీవై పార్టీ కూడా. మీరు కావాలంటే రాజనీతితో మీ స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి. 24/7 వాళ్ళతో మీరు తిరగండి. ఒక్క నిమిషం, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు బీజేపీ ఫండింగ్ తోటే సార్, విత్ క్లియర్ డీటెయిల్స్ నేను చెప్తున్నాను. కావాలంటే మీరు క్రోనలాజికల్ ఆర్డర్ ని పరిశీలించి మీ అభిప్రాయం చెప్పారు. దాని మీద ఒక్క నిమిషం, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఆయన అంటే ఘటనల క్రమాన్ని పరిశీలిస్తే ఆయనకు అట్లా అనిపిస్తోంది. మీరు కూడా ఇందాక చెప్పారు. అంటే జనరల్గా విమర్శ కూడా ఉంది, నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న దగ్గర మాత్రమే కేసీఆర్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఎట్లా స్టార్ట్ అయిందంటే, బీజేపీకి ఈయనకి సంబంధాలు ఎట్లా స్టార్ట్ అయినాయంటే, ఇక్కడ ఈ కుటుంబ పాలన స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ విపరీతమైన కరప్షను, అనార్గనైజ్డ్ ప్రభుత్వం ఉండటం వల్ల ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈయన మీద కన్నేశారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఇటువంటి వీక్ పర్సనాలిటీ హోల్డ్ చేసుకొని వాళ్ళ కింద ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, రీసెంట్గా మీకు తెలుసు కదా, ఏది కవిత కేసు ఓపెన్ కావడము, దాంతో అంటే వాళ్ళ బీజేపీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే బేసిక్గా ఈ తెలంగాణే కాదు, దేశం మొత్తం లోపల కాంగ్రెస్ని లేకుండా చేయటం. కాంగ్రెస్ని లేకుండా చేయాలంటే ఈయన సహకారం అవసరం. ఈయనకేం అవసరము, ఇక్కడ కాంగ్రెస్ లేకుండా నేను మోనోపలిగా ఉంటాను కాబట్టి అని బీజేపీ ఇద్దరికి పరస్పర ఆధారంగా ఒకళ్ళకు మింగిళ్ళయ్యారు. ఈయనను ఎక్కడ ఉపయోగించుకోవాలి అనుకునేప్పుడు ఏంటంటే మేజర్గా ఫస్ట్ కర్ణాటకలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. కర్ణాటకలో ఏమైందంటే బీజేపీ అనుసరించిన విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చేయబట్టి అక్కడ కాంగ్రెస్ గెలవడం జరిగింది. కుమారస్వామి ఈయన ఎవరికైతే సపోర్ట్ చేశాడో కుమారస్వామి కూడా గెలవలేకపోవడం జరిగింది. అసలు అప్పుడు కర్ణాటక ఎన్నికలప్పుడు కుమారస్వామి హంగ్ వస్తుంది, కుమారస్వామితో మేము చక్రం తిప్పుతాం, అసలు అంటే కర్ణాటక రాజకీయాలని, కర్ణాటక అభివృద్ధిని నేనే శాసిస్తాను కూడా. అదే తెలంగాణ మోడల్ అక్కడే, దేశం మొత్తం ఇదే మోడల్. ఇక రాత్రి తాగడం పొద్దున బండడం అనే మోడల్ మీరు ఇంకో ఆరోపణ చేస్తున్నారు. అంటే నేను అనటం కాదు, వినాయక్ రెడ్డి గారు అంటే బీఆర్ఎస్ పెట్టి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ ఈరోజు ఓటమి పాలై ఎక్కడున్నారు రాజకీయంగా, ఆయన స్థానం ఏంటి అనే అంశం మీద చర్చలో ఉన్నాం. వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వినాయక్ రెడ్డి గారు బ్రేక్ ముందు ఒక విషయం చెప్తారు. ఏదైతే ఇప్పుడు ఈయన పరస్పరం బీజేపీకి కాంగ్రెస్ ఉండకూడదు, ఈయనకి కాంగ్రెస్ ఉండకుంటేనే అక్కడ దేశం లోపల వాళ్ళు పర్మనెంట్గా ఉండటానికి, రాష్ట్రంలో ఈయన పర్మనెంట్గా ఉండటానికి అనేది ఇద్దరి మధ్యన సయుద్ధ కుదిరింది.
కుదిరిన తర్వాత ఇక్కడ రాష్ట్రం లోపల 2 పార్టీలు ఉన్నాయి, ప్రధానంగా ఎంఐఎం అంటూ టీఆర్ఎస్, దీన్ని బీఆర్ఎస్ చేశాడు. బీఆర్ఎస్ చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ రైతులను పట్టించుకోకుండా పంజాబ్లో ఏ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు అక్కడ ఇక్కడ ప్రతి రైతుకి 3 లక్షలు ఇచ్చి రావడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి బీహార్ పోయాడు. బీహార్ పోయినాక అక్కడ రైతులకే 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైతే అపోజిషన్ బీజేపీకి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ఏది జార్ఖండ్ లోపల అక్కడ పోయి ఇచ్చాడు. అంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ మాత్రమే ఈయన రైతులకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంటే పరోక్షంగా బీజేపీకి సహకరించడమే. ఇప్పుడు అదే వేరే ఇప్పుడు ఒరిస్సా ఉందనుకోండి, ఒరిస్సాకు పోలేదు. ఎందుకంటే ఆయన నవీన్ పట్నాయక్ అంటే ఆయన స్టేట్ వరకే చూసుకొని సెంట్రల్ తోటి ఎటువంటి విరోధం లేకుండా ఆయన ఉంటాడు కాబట్టి అక్కడ పోలేదు. అంటే ఎక్కడైతే బీజేపీకి అనుకూలం లేని పార్టీలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రం ఆయన కేంద్రీకరించి పనిచేసుకోవడానికి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మహారాష్ట్రలో మెయిన్గా మీరు ఇంతకుముందు అన్నట్టు 600 కార్లు పెట్టుకొని హడావుడి చేయటం ఎందుకంటే ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఆ విగాది ఆఘాద్ పార్టీ ఎన్సిపి కాంగ్రెస్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంది అక్కడ ఉద్ధవ్ ఠాక్రే పార్టీని చీల్చి బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఫామ్ చేసినప్పుడు ఏమైంది, జనంలో వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకమైన ఓట్లను చీల్చాలి అంటే ఎవరు, ఈయన్ని ఒక పావుగా వాడుకోవడానికి ఈయన్ని మహారాష్ట్ర డంప్ చేస్తూ ఉన్నారు. మీరు ఒకటి చూడండి, ఈ రీజనల్ పార్టీస్ మమతా బెనర్జీ కానివ్వండి, లేకపోతే తమిళనాడు డిఎంకే కానివ్వండి, ఈవెన్ మన యూపీలో మలయం సింగ్ పార్టీ, వాళ్ళందరికీ లేని సౌకర్యాలు ఈయనకున్నాయి. సౌకర్యాలు అంటే ఐ మీన్ మనీ, అంటే ఈయనకున్న దాదాపు 1000-1100 కోట్ల ఉన్నాయని లీగల్గా చూపిస్తున్నారు. మీరు చూడండి ఏ పార్టీకి కూడా ఎంతకుముందు 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తెలుగుదేశం దగ్గర 40 ఏళ్ళు దాటిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డిఎంకే దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ములాయం సింగ్ పార్టీ కొడుకు అఖిలేష్ దగ్గర డబ్బులు లేవు. కానీ దేశంలో ఉన్న పార్టీలు ఏంటంటే బీజేపీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన చంద్రశేఖరరావు దగ్గర డబ్బులు. అందువల్ల ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా, సెకండ్ రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. అది ఇవాళ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి లేని డబ్బులు ఈయనకున్నాయి. అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే నేను డబ్బులు పెట్టి బీజేపీ సహకారంతో ఏ రాష్ట్రంలోని ఏదైనా చేయగలను. కానీ మీరు గుర్తుంచుకోండి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇప్పుడు మన ఒరిస్సా నుంచి వెళ్ళి గొమ్మాంగో ఎక్స్ చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చారు. ఈయన ఫ్లైట్ పంపించాడు, తీసుకొని వచ్చాడు, ఇక్కడ ప్రగతి భవన్కి తీసుకుపోయాడు. అట్లనే మహారాష్ట్ర ఒక ఓటర్ వస్తే నేను మహారాష్ట్ర ఓటర్ అంటే డోర్లు ఓపెన్ చేశారు. మన దగ్గర గద్దర్ లాంటి వాడు 3 గంటలు 4 గంటలు కూర్చున్నాడు. గద్దర్కే కాదు, క్లియర్గా 2 కేబినెట్ మంత్రులకి కూడా అదే మీకు గుర్తుందో లేదో ఒకసారి సాక్షాత్తు హోంశాఖ మంత్రినే వెనక్కి తీసుకొచ్చారు. హోంశాఖ అయితేనేమో అసలు బయట నుంచి హోంగార్డే బయట. మీకు గుర్తుందో లేదో ఒకసారి కరీంనగర్ ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఈటల నాయకత్వాన ఆయన మంత్రి ఉండి ఆయనకి దగ్గరగా ఉండి టైం లేదని వీళ్ళు గేట్ దగ్గర వెయిట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. అది ఈటల పార్టీ నుంచి బయటకు పోయిన తర్వాత చెప్పాడు. మీకు గుర్తుందో మొన్న నా షోలో కూడా చెప్పారా? గుర్తు చేస్తున్నాను. అంటే నేను అనేది ఏంటంటే మహారాష్ట్ర నుంచి ఒక ఓటర్ వస్తే మాత్రం డోర్లు ఓపెన్ చేశాడు. అది అంటే నేను ఇక భారతదేశంలో నేనే లీడర్ని అయిపోతా అనుకుంటున్నాను. కానీ మహారాష్ట్రలో పోటీ చేసి ఏమనుకున్నాడు, మహారాష్ట్ర పార్టీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు, నేను డబ్బులు ఖర్చు పెట్టగలను, మహారాష్ట్రలో కూడా పోటీ చేసి గెలవగలను అనే ధీమాకి వెళ్ళిపోయాడు. బాలగారు, ఇంకొక విషయం ఈ సందర్భంలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక మాట చెప్పారు, మొత్తం దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను, అంటే నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అని ఆయన పార్టీలకు ఆఫర్ ఇచ్చారు, పలు పార్టీలకు ఆఫర్ ఇచ్చారు అని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, నేను ఇందాకే చెప్పా, బీజేపీ డైరెక్ట్గా రాకుండా ఆయన వాళ్ళకి చిల్లిపోయే ఓట్లన్నింటినీ కూడా బీఆర్ఎస్ రూపంలో ఎక్కడెక్కడైతే బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయో అలాంటి సందర్భాలు ఉన్న ప్రతి ప్లేస్లోకి కూడా బీఆర్ఎస్కి వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఫండింగ్ చేసి మార్కెట్లోకి పంపించి
ఆ ఎంపీ స్థానాలని చీల్చుకొని ఆ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఇతర పార్టీలకు ఇప్పించుకొని మళ్ళీ బీజేపీ ఈ భారతదేశంలో గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసము వేసిన ఎత్తుగడ. మీ అందరికి ఇంకోటి చెప్తాను చూడండి, చాలామంది జర్నలిస్టులకి అలానే రాజకీయవేత్తలకి బుద్ధజీవులకి థింక్ ట్యాంకర్స్కి ఈ ఇండియా నేషన్ని బాగా కోరుకుండే జై భారత్ అనే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ తెలుసుకోండి, ఒకప్పుడు మనము స్వతంత్రం తెచ్చుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీతో ఏ విధంగా అయితే పోరాడమో ఈస్ట్ ఇండియా కంపెనీలలో ఉన్న పేరు మాత్రమే ఈస్ట్ ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ వ్యవస్థలు కంపెనీలు ఇంకా పేరు మార్చుకొని ఇక్కడే ఉన్నాయి. దాని పేరే బీస్ట్ ఇండియా కంపెనీస్. భారతదేశంలో ఉన్న బీస్ట్ ఇండియా కంపెనీలే ఈరోజు ఇండియాని రూల్ చేస్తున్నాయి. ఈ అనే పదం వెళ్ళిపోయింది, బి అనే పదం ఉంది. దానికి నేను ఇదొక నిదర్శనం ఏంటంటే బీఆర్ఎస్ని కూడా వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫండింగ్ చేసి అన్ని రాష్ట్రాలలో ఉన్న ఎంపీ స్థానాలలో పోటీ చేయించుకొని ఆ పోటీ చేసిన స్థానాలలో మెజారిటీగా ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్న ఎంపీలకి ఫండింగ్ చేసి వీళ్ళ పొలిటికల్ పార్టీలోకి వాళ్ళని తీసుకొని గెలిపించుకొని మళ్ళీ లోక్సభలో వాళ్ళకి మద్దతుగా నిలవడం కోసము. ఒకటి మీకు నేను ఎందుకు బీసీవై పార్టీని తీశాను అంటే మీకు కొన్ని సింక్రనైజెస్ చెప్తాను చూడండి. ఏ వ్యక్తికి లేని విధంగా ఆ బోడే రామచంద్ర యాదవ్ ఎవరైతే ఉన్నారో బీసీవై పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈడ ఫ్లైట్ ఎక్కితే అమిత్ షాని కలుస్తాడు. మీరు కలుస్తారా? నేను కలుస్తానా? పోనీ ఏ రాజకీయ నారా లోకేష్ కూడా అపాయింట్మెంట్కి 3 రోజులు దిక్కులేదు. కానీ బీసీవై పార్టీకి సంబంధించిన ఆయన ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు, ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో తెలియదు, ఆయన వ్యాపారాలు ఎక్కడున్నాయో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ డబ్బులు మాత్రం వస్తాయి, వెహికల్ వస్తాయి, జనాలు వస్తారు, కండువాలు వస్తాయి, అన్ని చోట్ల బ్యానర్లు ఉంటాయి, పెద్ద పెద్ద పూలదండలు వస్తాయి, లక్షల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈడ ఫ్లైట్ ఎక్కాడంటే ఢిల్లీలో అమిత్ షాని కలుస్తాడు. ఈయన ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడంటే అక్కడ నరేంద్ర మోడీని కలుస్తాడు. ఈయనకి ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా వీళ్ళు ఇక్కడ ఎక్కారంటే అక్కడ కలుస్తారు. ఎలా కలుస్తున్నారు అంటే క్రానికాలజీ ఈవెంట్లో మీరు ఒకసారి చూసుకుంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఈ బోడే రామచంద్ర యాదవ్ ఏదైతే తెలంగాణ కంటెస్ట్ చేశాడో బీసీవై పార్టీ ఇట్లాంటి పార్టీలని బీజేపీ గవర్నమెంట్ పావుల్లా వదిలి ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను చూడండి, బీజేపీకి అనుసంధానంలో ఉన్న కొన్ని వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మతాల పేర్లతో దైవత్వం పేర్లతో సమాజం పేర్లతో పేర్లు పెట్టుకొని వీళ్ళు ఈరోజు సమాజంలో చేసేది ఏంట్రా అంటే విషపూరితమైన పదజాలాలను వేసుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మైండ్ని మైలిషియస్ చేసి మళ్ళీ వాళ్ళు రాజకీయంలోకి రావడం కోసం చేస్తున్న ఒక పన్నాగంలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి పనిచేస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పుకునే పేరు ఏంటంటే దేశము, దేశభక్తి, సమాజము, సమాజ మెరుగు కోసము, జాతి యొక్క అభివృద్ధి కోసము, జాతి యొక్క సంక్షేమం కోసం అనే పేర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరిని గెలిపించడానికి కోసము అంటే బీజేపీ పార్టీ దీనికి అనుసంధానంగా ఉన్న బీ గవర్నమెంట్స్ అదే బీ గవర్నెన్స్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో బీస్ట్ ఇండియా కంపెనీస్, ఈ బీస్ట్ ఇండియా కంపెనీల కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు. న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నారో ఆ న్యాచురల్ రీసోర్సెస్ మన దేశంలో ఉన్న హ్యూమన్ న్యాచురల్ రీసోర్స్ అలాగే సొసైటీలో ఉన్న న్యాచురల్ రీసోర్స్ గ్రాబ్ని చేసి వేల లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకొని ఈరోజు దాచుకోవడం కోసమే ఇదంతా ఒక పన్నాగం, ఇదొక స్ట్రాటజికల్ ప్లాన్. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్కి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఈరోజు బీజేపీ పార్టీ కాకుండా ఇతర పార్టీలలో ఫండింగ్ ఎక్కువ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఫండింగ్ ఉందంటే వీళ్ళు ఫండింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చారు కాబట్టే ఉంది. ఒకసారి వాళ్ళ అకౌంట్స్ అన్ని బయటికి తీద్దాం, ఎందుకు అడుగుదాం ప్రతి ఒక్కరిని, ఎందుకయ్యా నువ్వు బీఆర్ఎస్కి డబ్బులు ఫండింగ్ ఇచ్చావండి, రీజన్ చెప్పండి. కాంగ్రెస్ లేదా, ఏం ఇతర పార్టీలు లేవా, మిగతా పార్టీలు లేవా, ఎందుకు కోట్ల రూపాయలు అన్ని బీఆర్ఎస్ కే ఇచ్చారు అని ఒక్కసారి మీరు డిబేట్ కానీ పెడితే ఆ కంపెనీలు ఇచ్చిన కంపెనీలు డొనేషన్స్ అన్ని ఖచ్చితంగా వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే అయి ఉంటారు. ఫిట్ ప్రోక్రోనే ఉంటుంది. మీరు బాలగారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే నేను ఇందాకే చెప్పాను, సెకండ్ రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా అని కేసీఆర్ స్వయంగా ప్రకటించుకున్నారు. అదే సందర్భంలో ఎలక్ట్రల్ బాండ్స్ దానికి సంబంధించినటువంటి కథాకమాంశం మీద కూడా మరొకసారి డిబేట్ ఖచ్చితంగా చేద్దాం. మీరు ఇప్పుడు దాన్ని ప్రస్తావించారు కాబట్టి ఆ డిబేట్కి ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాం.
యా మీ ప్రజెన్స్ అవసరం ఉంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని బట్టి. నేను చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నాను సార్ మీకు, అలిగేషన్ చేయట్లేదు. మొత్తం మీద కేసీఆర్ జాతీయ రాజకీయాలు, కేసీఆర్ జాతీయ రాజకీయాలు. బాలాగారు వచ్చే ముందు మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం. జాతీయ రాజకీయాల్ని చక్రం తిప్పుతానన్న ఇద్దరు చంద్రబాబు కానీ ఎన్టీఆర్ కానీ అంటే వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితం పొందారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే పొందారు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ నిలబడ్డారు రాజకీయంగా? కేసీఆర్ ఏ పొజిషన్లో ఉన్నారు? కేసీఆర్ ఏ పొజిషన్లో ఉన్నాడంటే ఇప్పటికైతే ఈ రోజుకైతే ఇక్కడ మన దగ్గర ప్రస్తుతానికి కొంతవరకు ఉన్నాడు. కానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏవైతే ఉన్నాయో, రేపు పార్లమెంట్లో ఎలక్షన్లో గణనీయంగా ఆయన గాక అవుట్ ఆఫ్ 16 1 తీసేస్తే 16 లోపల అట్లీస్ట్ 50% వస్తేనేమో రాజకీయాలలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 3 వచ్చి ఉంటే మాత్రం ఈయన పరిస్థితి కొంచెం చాలా దారుణంగానే ఉంటుంది పొలిటికల్గా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఈ ఎలక్షన్లని కూడా రావడానికి అవకాశం ఉంది. జనరల్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే రాష్ట్రంలో ఏది అధికారంలో ఉంటే దానికి అనుకూలమైన ఫలితాలు వస్తుంటాయి. ఇప్పటి వరకు దాదాపు 40 మున్సిపాలిటీల్లో అంటే అదే గవర్నమెంట్లు మారుతుంది, పాలక మండళ్ళు మారుతున్నాయి. అయితే యాక్చువల్గా మీరు అప్పుడు ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్లు కాక మీరు గమనించినట్లయితే దాదాపు ఈయనకు 60 అపోజిషన్లకు 40 వచ్చినాయి. ఈ 40 కూడా లేకుండా ఏం చేసాడు, ప్రతి వాళ్ళని తీసుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతున్నారు. అంతేకాకుండా ఈయన ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఏదైతే అధికారం ఉందో వాళ్ళు ఇంతవరకు ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ క్యాడర్ కూడా వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఒక ఊపిరి వచ్చినట్లు అనిపించి వీళ్ళకి ఎదురు తిరగడం మాట్లాడుతుంది. ఇప్పుడు కేటీఆర్ రివ్యూ చేస్తున్న మీటింగ్లో కూడా కార్యకర్తలు ఓపెన్గా చెప్తున్నారు, అసలు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని కనీస గౌరవం ఇవ్వలేదు, కేవలం వాళ్ళే చూసుకున్నారనే దాని మీద అంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన మహారాష్ట్ర వాడు పోతున్నాడు కానీ ఎమ్మెల్యే పోలేకపోతున్నాడు. అందువల్ల జనంలో తెలిసిపోయింది అంటే అంటే మనల్ని గౌరవించట్లేదు, మన పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు, జాతీయ రాజకీయాలు కదా మనకెందుకు ఈయన అని ఏం చేశారు మన ఎలక్షన్లో. దాని మీద బాలగారి అబ్జర్వేషన్ ఏంటో చూద్దాం. బాలగారు, దాదాపు 119 నియోజకవర్గాల్లో స్వయంగా మీరు పాల్గొన్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి డేటా కూడా నా దగ్గర ఉంది. ఫోరెన్సిక్ సర్వే, ఏమై రైట్? ఫోరెన్సిక్ సర్వేలో చేసే క్రమంలో మీరు కేసీఆర్ ఈ పార్టీ విషయంలో, కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చిన విషయంలో ప్రజల్లో వ్యతిరేకత క్లియర్గా కనపడిందా? వ్యతిరేకత అయితే ప్రజల ఓటర్ల దగ్గరే కాదండి, వాళ్ళ కార్యకర్తల్లో కూడా. పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వార్డు మెంబర్లు, అదేవిధంగా మండల మెంబర్స్, మండల కార్యకర్తలు, ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ 4th గ్రేడ్ లీడర్సు, ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. వాళ్ళ యొక్క యూనిలేటరల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి కూడా నచ్చడట్లేదు, వాళ్ళకి ఎక్కడే కానీ విలువ లేదు. వాళ్ళు కోరుకున్న తెలంగాణ సమాజంలో కనీస గౌరవం, మినిమం హానరీ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు దక్కలేదు అనేది వాళ్ళే ఓపెన్ అయిపోయి చెప్పిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మా రెడ్డి గారు కూడా ఐ విట్నెస్ ఉన్నారు. కొన్ని ప్రదేశాలలో మేము వెహికల్లో తిరిగినప్పుడు అంటే వాళ్ళు స్పీచెస్ ఇచ్చేటప్పుడు నేను కూడా చాలా ప్రదేశాలలో నేను వెళ్ళి కనెక్ట్ అయ్యేవాడిని, పబ్లిక్ని కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకుంటాం. మాకు కూడా తెలియదు కదా, మేమేం దైవ సంభూతులం అయితే కాదు, పైనుంచి మేము దిగి రాలేదు. అక్కడున్న ప్రజలు చెప్పిన వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు చెప్పినది, వాళ్ళ యొక్క కార్యకర్తల నుంచి బయటకు వచ్చి చాలా మంది పొలిటికల్ పార్టీస్ కూడా పెట్టున్నారు. కొంతమంది కొత్త పొలిటికల్ పార్టీస్ వచ్చినవన్నీ కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పెట్టిన వాళ్ళే ఉన్నారు. అందులో కేసీఆర్ గారి స్నేహితులు ఉన్నారు, కేసీఆర్ గారితో కలిసి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొత్త పార్టీలు పెట్టారు, వేరే పొలిటికల్ పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకో కొంతమంది అయితే బీజేపీకి షిఫ్ట్ అయిపోవడానికి కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఈక్వేషన్స్లో ప్రజలు ఎవరికి ఎక్కువ మద్దతు చూపిస్తున్నారని చూసుకొని బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు చూపిస్తున్నారని తెలుసుకొని
చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయకుండా సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారంటే మనకు ప్రజలు చీకొడుతున్నారు, ప్రజలు ఇంకా మనం ఇది చేస్తే మనల్ని తరిమి కొడతారు అనే ఒక కన్క్లూజన్ కి వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చారు. కాబట్టి మొన్న ఎలక్షన్స్ లో వాళ్ళు కార్యకర్తలు ఎవరు కూడా పని చేయకుండా సైలెంట్ అయిపోయారు. అయితే ఢిల్లీ గద్దె హైదరాబాద్ సీటు, ఢిల్లీ గద్దెని కొడతామన్న కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ సీటుని కోల్పోయారు. ఆయన గల్లీలో లేడు సార్. ఢిల్లీలో కొట్టాలనుకున్న కేసీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ గల్లీలో లేరు. అదే అంటున్నా. ఇప్పుడు ఢిల్లీ గద్దెని శాసిస్తాం పోయి అసలు మేమే వచ్చేస్తున్నాం అన్న కేసీఆర్ ఈరోజు హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి స్థానం కోల్పోయారు, ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయారు. సార్ మీరు ఇంకా ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకుంటున్నారు, నేను చెప్పేది మీరు ఇంకా కొంచెం క్యాచ్ చేయలేదు. హైదరాబాద్ లో గల్లీ స్థానాన్ని కోల్పోయారు అంటున్నాను. నేను అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు వినాయక్ రెడ్డి గారిని అడిగినట్టే మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడ ఆయన స్థానం ఏంటి? ఇప్పుడు గల్లీ స్థానమే పోయింది అంటే ఇంకా ఆ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వేరే పార్టీతో మెర్జ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చీలికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ బాలా గారు, మీరు బీజేపీకి బి టీము అని బాగా నమ్ముతున్నారు కాబట్టి జరిగిన సన్నివేశాలు అలా మీరు క్రోనాలజీ చెప్పారు, క్రోనాలజికల్ ఆర్డర్లో చూస్తే ఆ రకంగా కన్క్లూజన్స్ లో ఉన్నారు మీరు. ఓకే, నాకు అక్కడే భేదాభిప్రాయం లేదు. నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే కేసీఆర్ గారు నాకు తెలిసినంత వరకు కలిసి పోటీ చేసే అవకాశాలు అయితే ఉండవు, కానీ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, రాష్ట్రంలో ఆయనకి ఎక్కువ స్థానాలు లేవు కాబట్టి పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు తెచ్చుకోకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే విధంగా ప్రోత్సాహం జరుగుతుంది. ఓకే, సెకండ్ పార్లమెంటు స్థానాలు ఎక్కువగా తీసుకోవడానికి బీజేపీకి తోడ్పడడంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా వాళ్ళ సపోర్ట్ అయితే ఇచ్చే అవకాశాలు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గనక కనీస స్థానాలు, పార్లమెంటు స్థానాలు గెలుచుకోకపోతే ఆ పార్టీ భవిష్యత్తే గందరగోళంగా ఉంటుంది అనేది వినాయక్ రెడ్డి గారి అభిప్రాయం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను కూడా మీకు అదే చెప్తున్నాను కదా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అయిపోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఎక్కువ శాతము బీజేపీలోకి అది మెర్జ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఓకే, రేపో మాపో ఒకవేళ ఏదైనా అనూహ్యంగా జరగడం అనేది మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఆ జంప్ అయ్యే అవకాశాలు ఇవ్వకుండా ఆయనే మెర్జ్ చేసే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయం? ఆయన మెర్జ్ చేయడు, ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీని మెర్జ్ చేయకుండా ఇండైరెక్ట్లీగా సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళ పార్టీలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానంలో 20 మందిని కానీ షిఫ్ట్ చేయగలిగితే, జంపింగ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరో హైపోథెటికల్ క్వశ్చన్, హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని బీజేపీ పార్టీలో చేరతాడు అనేటటువంటి అభిప్రాయం. జనరల్గా ఈ రెండు అభిప్రాయాలు మామూలుగానే ఊహాగానాలు ఉంటాయి, కానీ ఇంత క్లోజ్గా టీఆర్ఎస్ రాజకీయాల్ని, బీఆర్ఎస్ రాజకీయాల్ని పరిశీలించిన మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరు హరీష్ రావు వరకు వెళ్ళారు, రేపు కేటీఆర్ గారు చేస్తారేమో, ఎవరికి తెలుసు చూడండి. నా హైపోథెటికల్ క్వశ్చన్కి మీరు ఒక అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు సార్. డెఫినెట్లీ సార్, దాంట్లో ఏముంది సార్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఈ రోజు ఎవరైనా తండ్రి కొడుకులు ఒకరి మాట ఒకరు వింటున్నారా? ఓకే, ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే తీసుకోండి. మీ అబ్బాయి హీరో హోండా ఒక బైక్ అడుగుతారు, అతనేమో ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ అడుగుతాడు, మీరేమో హీరో బండి కొనిస్తా అంటాడు, ఆయన నో 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 అంటాడు. మీరు కొనికపోతే ఏం చెప్తాడు? మై డాడ్ ఈస్ వేస్ట్ అంటాడు. అవునా కదా? ఓకే, సో ఆ రకంగా చెప్పండి, తెలుసుకోవాలి కాదు, ఆ రకంగా కేసీఆర్ వేస్ట్ అని కేటీఆర్ నోట్లో వినాల్సి వస్తుంది అంటారు. డెఫినెట్లీ, దాంట్లో ఏముంది? చాలా ఎక్స్ట్రీమ్ పరిస్థితులు ఊహిస్తున్నారు. ఎక్స్ట్రీమ్ కాదు, ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న అంశాలు. ప్రతి ఒక్క కుటుంబంలో నేను ఒక 3 విషయాలు చెప్పండి. ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు రివ్యూ పెడుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్ల సంబంధించి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. ప్రతి సందర్భంలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ప్రజలు కేసీఆర్ సీఎం కాకపో ఓటమి కాదు,
కేసీఆర్ సీఎం గా లేడని సీఎం లేడని విషయం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. Yes, yes. జీర్ణించుకోబోతున్నది ఎవరు? అధికారం లేక వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకి ఏమి ఆయన సీఎంగా ఉన్నాడా లేదా అనేది మాత్రం ప్రజలకు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు మీరు ప్రస్తావించారు చూడండి, ఇది హైదరాబాద్కు పరిమితమైన పార్టీ అని. Yeah. అయితే హైదరాబాద్లో కూడా గెలవడానికి గల కారణాలు ఏంటంటే, బీజేపీ ఈజ్ హెల్ప్ టు టీఆర్ఎస్ టు ఓన్ ది ఎలక్షన్. Okay. ఎట్లా అంటే మీరు చూడండి, ఇక్కడ బీజేపీకి ఓట్లు ఇవ్వని తెలిసి, ఇక్కడ గెలవరని తెలిసి రంగారెడ్డి ఈ చోటు దాదాపు 50-60 మంది ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఇక్కడే అడ్డా పెట్టారు. మీరు ఎలక్షన్ల ముందు మీరు చూడండి. ఓకే. ఎందుకు పెట్టారు? బీజేపీకి రాని ఓట్లు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్కు, అంటే బీజేపీ అంటే ఈ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు వ్యతిరేకమైన ఓట్లు ఏవైతే ఉన్నాయో Okay. అవి కాంగ్రెస్ పోకుండా బీజేపీకి కన్వర్ట్ చేసినట్లయితే బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది. కానీ ఆ. నా దగ్గర కొంచెం డీటెయిల్డ్ డేటా ఉంది. ఒక 5 నియోజకవర్గాల పేర్లు చెప్తాను నేను. కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, రాజేంద్ర నగర్ అండ్ మహేశ్వరం. ఇక్కడ అన్ని చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. అదే అంటున్నాను, చాలా చోట్ల ఉప్పల్ కూడా అదే అనుకుంటా. అదే నేను చెప్పాను. ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయటం ఏంటంటే, ఒకవేళ బీజేపీ కాక ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉండకపోతే అప్పుడు ఏమవుతుంటే కాంగ్రెస్కు పోయే ఓట్లు. అంటే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, నా సబ్మిషన్ ఏంటంటే, ఇట్లాంటి 5 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటే సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. అవును. ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందు ఇక్కడ మీరు కార్పొరేట్ ఎలక్షన్లు కాక చూసినట్లయితే బీజేపీ చాలా గెయిన్ అయింది. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కూడా లేదు. కాంగ్రెస్ 2 స్థానాలు గెలిచింది. అయితే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు కాబట్టి దే ఆర్ టర్న్ టువర్డ్స్ టు ది బీఆర్ఎస్ పోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు బీఆర్ఎస్కి ఎప్పుడైతే పోయినరో హిందూ ఓటు కొంత కన్సాలిడేట్ అయింది. అంటే యాంటీ ఇంకుంబెన్సీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీకి పోయినాయి తప్ప కాంగ్రెస్ పోలే. అంటే బీజేపీ ఉద్దేశం కూడా ఏంటి, యాంటీ ఇంకుంబెన్సీ ఓట్లని తనకు మలుచుకున్నట్లయితే బీఆర్ఎస్ సేఫ్గా ఉండగలదు. అదే సందర్భంలో అంతేకాకుండా బీజేపీ తోటి ఇంకో రిలేషన్ కూడా ఉంది దీనికి. మీకు గుర్తుందో లేదో 2014 కంటే ముందు ఒకసారి ఎలక్షన్స్ అయినాయి. అప్పుడు బీజేపీకి మెజారిటీ లేనప్పుడు అసలు అప్పటికి ఇంకా రిజల్ట్ రిజల్ట్ రాకముందే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బాంబేలో ఎల్కే అద్వాన్ని కలిసి వచ్చాడు. అదే బీజేపీ తోటి ఎప్పుడు సఖ్యతోటే ఉన్నాడు. 2009లో అనుకుంటా 2009 అనుకుంటా 2009 అప్పుడు ఈయన ఇక్కడ మహాకూటంలో ఉన్నాడు. అక్కడ పోయి అదే రిజల్ట్ రాలేదు. ఇంకా రిజల్ట్ రాకముందు అక్కడ పోయి నేను మీకు సపోర్ట్ చేస్తానే దాంట్లో. అందువల్ల బీజేపీకి ఎన్నికల్లో 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ గెలిచారు, మెదక్ నుంచి విజయశాంతి. బాలగారు చివరిగా ఒక మాట చెప్పండి, బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మారదాం అనుకుంటోంది. చేసుకోవచ్చండి, వాళ్ళ ఇష్టం. ఇది నా ఊహాగానం కాదు, మీ ఊహాగానం కాదు, ఆ పార్టీ నాయకులే స్వయంగా చెప్తున్నారు. కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు, మన బీఆర్ఎస్ పార్టీ అంటే మన టీఆర్ఎస్ మనకు కావాలి, మన తెలంగాణ పేరు మన పార్టీలో ఉండాలి అని. ఆల్రెడీ ఉంది కదండి తెలంగాణ రాజ్య సమితి అని చెప్పేసి ఇంకోరు పెట్టారు కదా. అంటే ఇప్పుడు ఈ ఓట్లన్నీ అటు మారాలంటారా? ఈ పార్టీ కార్యకర్తలు వాళ్ళని పిలిచి ఆ పార్టీ పేరు తీసుకుంటే అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఎందుకు? అంటే దీన్నే పేరు మళ్ళీ మార్చుకుందాం అనేది ఒక ప్రపోజల్ ఉంది. ఓల్డ్ నేమ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి, మార్చుకోవచ్చు. నేను ఒకటి చెప్పగలను ఇక్కడ. చెప్పండి. ఒకటి ఏంటంటే, మీ విధానం మారాలి, పార్టీ విధానాలు మారాలి, పార్టీ వాళ్ళ లీడర్ల యొక్క బిహేవియర్ మారాలి తప్ప బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయంగానే గెలుస్తాం అనుకోవడం మాత్రం నేను అది ఏదో సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఓట్లు పడతాంటే. ఇప్పుడు ఈయన తెలంగాణని మొన్న కూడా అన్నాడు కదా, నేనే తెలంగాణ తప్ప అన్నాడు, కానీ ఓట్లు పడలేదు కదా. తెలంగాణ టీఆర్ఎస్ అయినంత మాత్రాన మళ్ళీ ఒకసారి గెలుస్తాడని అనుకోవట్లా. తెలంగాణ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. జాతీయ స్థాయి రాజకీయాలు పక్కన పెట్టి కేవలం తెలంగాణ రాజకీయాల వరకే పరిమితం అవ్వాలనుకుంటోంది, పేరు కూడా మార్చాలనుకుంటోంది అంటూ విస్తృతంగా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి జాతీయ పార్టీగా ప్రొజెక్ట్ చేసుకుని తప్పు చేశామనే భావం మాత్రం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నాయకత్వంలో మాత్రం బలంగా కనిపిస్తోంది, కార్యకర్తల్లో ఇంకా బలంగా కనిపిస్తోంది. పార్టీ పేరు మళ్ళీ పాత పేరే కావాలన్న డిమాండ్ ఇంకా బలంగా వినిపిస్తోంది. వీటన్నిటి క్రమంలో ఢిల్లీ గద్దెని శాసిస్తామన్న పులి
ఈరోజు రాజకీయంగా ఎక్కడుంది అనేది మళ్ళీ ప్రశ్నార్థకమే. మనం ఈ అంశాన్ని ప్రారంభించిన సందర్భంగా మొదట మాట్లాడుకున్నదే ఈరోజు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ మోడల్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తామన్న కేసీఆర్ ఈరోజు ఎక్కడున్నారు? నో ఆన్సర్. బాలగారు, ధన్యవాదాలు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ వినాయక్ రెడ్డి గారు. ఇది ఒక ఓటమి 100 తప్పులు 28వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.